ఎదుటివారిని బాధ పెట్టడం అంటే నీళ్లలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతుకు వెళ్ళిందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు మిత్రమా. నాకు అంత ఉంది, ఇంత ఉంది అని గొప్పలు చెప్పేవారు అప్పు అడిగితే పిట్ట కథలే చెబుతారు. ఒక్కసారి అడిగి చూడు మిత్రమా. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది ఆమె పెళ్ళి తర్వాతనే మిత్రమా. ప్రాణం పోతే తిరిగి రాదు అనే నిజం మనకు తెలిసినా మనిషి చనిపోగానే తిరిగి రమ్మని, బ్రతికి రమ్మని శవం మీద పడి గుండెలు బాదుకొని బోరున ఏడుస్తారు. అంత ప్రేమ మనిషి బ్రతికుండగా చూపించరు. ఎందుకని మిత్రమా? జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకు, ఎవరిని బాధించకు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది. గుర్తుంచుకో మిత్రమా. మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకై వెతుకుతున్నామని మిత్రమా. ఎవరితో మాట్లాడితే మీకు సంతోషం కలుగుతుందో వారితో మాట్లాడండి. ఇంకా మీతో మాట్లాడితే ఎవరికైతే సంతోషం కలుగుతుందో వారితో తప్పక మాట్లాడండి మిత్రమా. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు మిత్రమా. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది మిత్రమా. గొప్ప వెలుగులో నువ్వు ఉన్నప్పుడు అందరూ నీ వెంట ఉంటారు. నిన్ను చీకట్లు ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నీ వెంట ఉండదు మిత్రమా.